రేవంత్ రెడ్డి సర్కార్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ క్రమబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 2020 తీసుకురాగా అప్పుడు సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ చట్టంపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవడంతో అది కాస్త దరఖాస్తులకే పరిమితమైంది. ఇప్పుడు మరోసారి ఆ చట్టాన్ని తెర మీదకు తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సుమారు 20 లక్షల మంది దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన దరఖాస్తులకు మేలు జరగనుంది. అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చింది ఎల్ఆర్ఎస్. ప్రభుత్వ విధి విధానాలు పాటించకుండా చేసిన లేఅవుట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లేఅవుట్లను అన్అప్రూవ్డ్ లేఅవుట్లుగా పరిగణిస్తారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి స్థలాలను తప్పకుండా రెగ్యులరైజ్ చేయాల్సి వస్తుంది. ఇందుకోసమే కేసీఆర్ ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పేరుతో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక లేఅవుట్లో మొత్తం భూమిలో 10% స్థలాన్ని ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. అనధికారిక లేఅవుట్లలో ఇలా స్థలాన్ని వదిలేయకుండా నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. ఫలితంగా జనావాసాల్లో సౌకర్యాలు సరిగ్గా ఉండక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలా సర్కార్ రూల్స్ పాటించని లేఅవుట్లోని ఇళ్ల స్థలాల నుంచి 0.14% ఓపెన్ ల్యాండ్ ఛార్జీలను వసూలు చేస్తారు. ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి అనధికార లేఅవుట్లోని కాలనీకి కేటాయించాలన్నది ఈ ఎల్ఆర్ఎస్ ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద 100 గజాల లోపు ప్లాట్లు కలిగి ఉన్న వాళ్ళు రెగ్యులరైజేషన్ ఛార్జీల కింద గజానికి 200 చెల్లించాల్సి ఉండగా 100 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలకు రెగ్యులరైజేషన్ ఛార్జీలు గజానికి 400, 300 నుంచి 500 గజాల వరకు గజానికి 600 రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాలి. మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలకి కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుందని గత ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇటీవల బడ్జెట్ రూపకల్పన చేస్తున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై దృష్టి సారించారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలపై అధికారులను ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో ప్రభుత్వం దరఖాస్తుదారులకు పూర్తి సహకారం అందిస్తుందని అభయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.